వెల్కమ్ టు కర్నూల్ జెస్సీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి అడవి తల్లి ముద్దుబిడ్డ మన్యం దొర. ఇంటి పేరు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అల్లూరి సీతారామరాజు పాండ్రంగిలో జన్మించిన ఇల్లు అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లులో. సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. సీతారామరాజుకు ఒక చెల్లెలు సీతమ్మ, తమ్ముడు సత్యనారాయణరాజు ఉన్నారు. అల్లూరి సీతారామరాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. 1902 సంవత్సరంలో సీతారామరాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తుండేవాడు. 1908 సంవత్సరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై సీతారామరాజు తండ్రి మరణించాడు. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం సీతారామరాజు జీవితం ఎన్నో మలుపులు తిరిగాయి. స్థిరంగా ఒక చోట ఉండలేక కుటుంబం అష్ట కష్టాలు పడింది. వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించాల్సి వచ్చింది. పినతండ్రి రామకృష్ణరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి లేని లోటు సీతారామరాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. 1909 సంవత్సరంలో భీమవరం దగ్గర కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. 1911 సంవత్సరంలో రాజమహేంద్రవరంలో 6వ తరగతి, 1912 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో 7వ తరగతి చదివాడు. 1912 సంవత్సరంలో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో 3వ ఫారం చేరాడు. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు. సీతారామరాజు 14వ ఏట తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి పాండ్రంగి వెళ్ళిపోయారు. 1916 సంవత్సరం ఏప్రిల్ 26న ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ్ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత కాశీలో కొంతకాలం ఉండి సంస్కృత భాషను అధ్యయనం చేశాడు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు. ఆ రోజుల్లో అటవీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాఘాతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని అల్లూరి సీతారామరాజు నిర్ణయించుకున్నాడు. వారిలో ధైర్యాన్ని పెంపొందించి అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరులు గాము గంటం దొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు. గంటం దొర మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. తెల్లదొరలను ఎదిరించాలంటే తమ దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవని పోలీస్ స్టేషన్లను ముట్టడించారు. 1922 సంవత్సరం ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ 3 స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడ నుంచి వరుస పెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తించారు. 1924 సంవత్సరం ఏప్రిల్ 17న మన్యానికి కొత్త ఆఫీసర్గా రూథర్ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో పేరుగలిగినవాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తామని రూథర్ఫర్డ్ ప్రకటించాడు. అల్లూరి సీతారామరాజును ప్రభుత్వానికి పట్టించిన వారికి 10,000 రూపాయల బహుమతి లభిస్తుందని రూథర్ఫర్డ్ ప్రకటించాడు.
ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది సీతారామరాజు అనుచరులను చంపేసింది. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చి చంపడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని సీతారామరాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక నది వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. నది ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి అల్లూరి సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడెల్ వద్ద అల్లూరి సీతారామరాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడెల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా అల్లూరి సీతారామరాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8న అల్లూరి సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి తరువాత దహనం చేశారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఈ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. ఇలాంటి మరిన్ని స్వాతంత్ర యోధుల కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.